రైతు సోదరులందరికీ నమస్తే. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంక ఇవాళ టాపిక్ వచ్చి మన టమాటా చెట్లకి పెద్ద పవల్ది 1 వీక్ అయితే కంప్లీట్ అయింది. దీనికి వేరు పులులు కుట్టడం కానీ చెట్టు చనిపోతుండడంతో ఇంకా చెట్టు ఇంప్రూవ్మెంట్కి మరియు దీనికి డ్రెంచింగ్ అయితే చేస్తున్నాము. దానికి ఏమేమి యూజ్ చేస్తున్నాం అనేది అయితే మాట్లాడడానికి మీ ముందుకైతే వచ్చాను. ఇంకా నిన్న నైట్ అయితే భారీ వర్షం పడింది. సో కొంచెం చెట్లు కూడా చిన్న మొలకలు కాబట్టి తేమ ఎక్కువైంది. యాక్చువల్లీ ఒక 10 days వరకు వాటర్ మేనేజ్మెంట్ అనేది అయితే చెట్లకు బాగా తీసుకోవాలి. ఎక్కువ వాటర్ అవ్వకుండా చూసుకోవాలి. వాటర్ ఎక్కువైతే చెట్లు రెడ్గా అయిపోవడం కానీ డల్ అయిపోవడం కానీ ఇంప్రూవ్మెంట్ లేకపోవడం కానీ జరగడం జరుగుతుంది. సో మీకు కూడా మీ పొలాల్లో వాటర్ ఎక్కువ ఉంటే వర్షాలు ఎక్కువ పడతాయి కాబట్టి పడిన వాటర్ వెళ్ళిపోయే విధంగా పార తీసుకొని మొత్తం అడ్డు ఏమన్నా ఉంటే చెక్కేసి పెట్టేయండి. వాటర్ పడుతున్నట్టే వెళ్ళిపోయే విధంగా. నెగ్లెక్ట్ చేసినట్టయితే తోట అంతా చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే తేమ మారకుండా వర్షాలు పడినాయంటే ఒక 1 వీక్ తేమ మారకుండా ఉన్నాయంటే మొలకలు మొత్తం చనిపోతాయి. ఇంకా టాపిక్లోకి వచ్చినట్టయితే ఈరోజు డ్రెంచింగ్ వచ్చి రెడోమిల్ గోల్డ్ సింజెంటా కంపెనీది వాల్యూమ్ ఫ్లెక్సీ 200 ml per acre ఇసాబైన్ అయితే వదులుతున్నాము. డ్రెంచింగ్ చేస్తున్నాము. మొదట్లో అంటే చాలామంది గ్లాసులతో పోస్తుంటారు. మొదట్లో అలా పోయడం వల్ల లేట్ అవుతుంది, కూలీలు ఎక్కువ అవుతాయి కాబట్టి మా అన్న వాళ్ళైతే ఇట్లా మొదట్లో బ్యాటరీ పంప్తో అయితే డ్రెంచింగ్ చేస్తున్నాం. బ్యాటరీ పంప్తో చేయడం వల్ల పని సులువుగా త్వరగా అవుతుంది. అన్ని మొక్కలకి ఒకటే మోతాదులో మనమైతే వేయచ్చు. ఎలా అంటే ఒకసారి ప్రెస్ చేసామంటే కొంచెం క్వాంటిటీ పడుతుంది, ఒక 50 ml అలా. సో ఆ విధంగా పడి మనకు వేస్టేజ్ అయితే ఎక్కువ అవ్వకుండా ఉంటుంది కాబట్టి బ్యాటరీ పంప్స్తో అయితే చిన్న మొలకలకి యూస్ చేయొచ్చు. ఇంకా మీ పంటలో కూడా ఏమన్నా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టయితే చిన్న మొలకల టాపిక్ చెప్తున్నాను. ఇది మీరు పెద్ద మొలకలకి యూస్ చేయకండి. సో ఇలా ఏమైనా మొలకలు చనిపోతున్నా రెడ్డిగా అయిపోయినా వేరు పులుగులు కానీ ఏమైనా కుడుతున్నా వేరు వ్యవస్థ దెబ్బతింటున్నా రెడోమిల్ గోల్డ్ ప్లిసివా ఇసాబియన్ అయితే డ్రెంచింగ్ చేసుకోవచ్చు. సో ఇసాబియన్ కూడా కలుపుతున్నాం కాబట్టి ఇది చెట్టు ఇంప్రూవ్మెంట్కి కానీ చెట్టు నలుపు తిరిగి ఉండడానికి అయితే ఉపయోగపడుతుంది. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. ఇంకా ఏమన్నా మీరు కూడా నాకు ఏమన్నా సలహాలు ఇవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. తప్పకుండా మీ సలహాలు తీసుకొని అవైతే పాటిస్తాను. ఎందుకంటే నేను కూడా చిన్న వయసే, నాకు సలహాలు అవసరము. నేను ఇప్పుడిప్పుడు అన్నీ నేర్చుకుంటున్నాను కాబట్టి నేను మీ నుంచి కూడా సలహాలు తీసుకోవాలనుకుంటున్నాను. ఇంకా దగ్గరలోనే నేను కూడా రైతులను అయితే కలవాలనుకుంటున్నాను. రైతులతో మాట్లాడి సలహాలు తీసుకొని వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేసి వాళ్ళ సలహాలు అందరికీ తెలిసే విధంగా, అందరి సలహాలు ప్రతి ఒక్కరికి యూస్ అయ్యే విధంగా మనమైతే ఇంటర్వ్యూస్ చేసి మన యూట్యూబ్ ఛానల్ అయితే పోస్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఎవరైనా ప్లాంట్ విజిట్ చేయాలన్నా, ప్లాంటేషన్ చేసింటారు కదా చిన్న మొలకలు, వాటికి అయితే విజిట్ చేస్తాను. దగ్గర వాళ్ళు ఎవరైనా ఉంటే మెసేజ్ చేయండి, ఖచ్చితంగా విజిట్ చేస్తాను టైం చూసుకొని. మీరు ఇచ్చే సలహాలు 10 మందికి ఉపయోగపడాలి. ఎందుకంటే మన వల్ల ఒకరు బాగుపడినా కూడా, ఒకరికి మంచి జరిగినా కూడా అదైతే మనకు ఎప్పుడో ఒక రోజు తిరిగి వస్తుంది. మనం చేసిన మంచి ఎక్కడికి పోదు. సో ఆ విధంగా మన వల్ల 10 మందికి ఉపయోగపడే పనే కాబట్టి తప్పకుండా అయితే సలహాలు ఇవ్వచ్చు అని అయితే నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.